దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆర్థికంగా అప్పులు లేకుండా, ఏ కొదువు లేకుండా సమృద్ధితో దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. చూడండి ఎంత అందముగా దేవుడు చెప్తున్నాడో. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఈరోజు ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, కష్టాలతో బాధపడుతూ ఉన్నారు, కొరతలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతిదీ వడ్డీ వడ్డీ వడ్డీ. ఎక్కడ చూసినా కానీ డబ్బు కొరత, ఎక్కడ చూసినా కానీ డబ్బు కొరత. కానీ ఈ డబ్బు కొరతని, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందిని కొట్టివేయడానికి ప్రభు చెప్తున్న ఒక సలహా ఏంటంటే, ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ఇది దేవుడే చెప్తున్నాడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదిలించి ఒడిలో పడినట్లుగా నిండారులుగా మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలుస్తున్నారో అదే కొలత ప్రకారముగా మనుషులు మీకు కొలుతురు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ బిడ్డ, ఇవ్వడానికి మనం నేర్చుకుందాం. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇద్దాం. దేవుడు చెప్తున్నాడు కదా, 10వ వంతు దేవుని సన్నిధికి తీసుకురమ్మని. అప్పుడు ఆకాశపు వాక్యములు పట్టజాలనంత విస్తారముగా నేను దీవిస్తానని చెప్తున్నాడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో. కానీ ప్రజలు ఈ ఇచ్చే విషయములో చేతులను చాచుటలేదు, ముడుచుకుంటూ ఉన్నారు. ఈ సీక్రెట్ చాలామంది ప్రజలు వినియోగించుకోవడం లేదు. దేవునికి మొక్కుబడులు చేస్తున్నారు, చెల్లించడం లేదు. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞ దశంభాగం చెల్లించమని, కానీ దశంభాగాలు చెల్లించడం లేదు. ప్రియులరా, మీరు గమనించండి. చెల్లించే కొంతమంది చెల్లిస్తున్నారు, చెల్లించిన వారు చెల్లించకుండా ఏది పొందుకోలేకపోతున్నారు. దేవుడే చెప్పాడు, ఇవ్వండి మీకు ఇస్తాను, ఇవ్వండి మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో మీకు కొలవబడుతుంది. కొలవండి. మీ దశమ భాగము దేవుని మందిరములోనికి, దేవుని యొక్క ధనాగారములోనికి రావాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. ఇది ఆజ్ఞ. ప్రియులారా, మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు మీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, నీ శాపాల కొరకు, నా శాపాల కొరకు మాత్రమే ఆయన శిలువలో వేలాడలేదు. నీవు ఐశ్వర్యవంతునిగా ఉండాలని నీ యొక్క, నా యొక్క దరిద్రమును ప్రభువు మోసి, ఐశ్వర్యవంతుడిగా ఉన్న యేసు దరిద్రుడిగా మారాడు మన కొరకు. ఈ వాక్యాన్ని ఒకసారి ఆధారం చేసుకొని మనం ధ్యానం చేస్తే, మన దరిద్రాన్ని పోగొట్టడానికి యేసు దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రుడు కాదు, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన సర్వ సంపదల గని. ఆయన దరిద్రుడు కాదు. కానీ నా దరిద్రతను, నీ దరిద్రతను పోగొట్టడానికి మన దరిద్రమును మోసి ఆయన శిలువలో దరిద్రునిగా ఆయన కనిపించాడు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మన కొరకే, మన దరిద్రాన్ని పోగొట్టడానికి కొరకే, మన ఆర్థిక ఇబ్బందులు పోగొట్టడానికి కొరకే యేసు దేవుడు శిలువలో మన దరిద్రాన్ని మోసాడు. కాబట్టి ఇకపై నేను దరిద్రుని కాదు, ఇకపై నేను ఐశ్వర్యవంతుణ్ణి. ఇక ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు మనకు రావు. ఎప్పుడు? ఆ ఆజ్ఞను పాటించినప్పుడు. దేవుడు చెప్పాడు కదా, దశమ భాగము దేవునికి చెల్లించండి, ఇయ్యుడి మీకు అధికముగా ఇవ్వబడును. అణిచి కుదులుచి ఒడిలో దిగజారునంత మట్టుకు, అంటే మనం ఇస్తే మనకి ఇవ్వబడుతుందండి. ఈ సీక్రెట్ ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఇది దేవుడే చెప్పాడా, మనుషులు చెప్పారా? కొత్త నిబంధనలు చెప్తున్నాడు. కొత్తిమీరలోను పుదీనాలోను దశమ భాగం చెల్లించమని చెప్తూ ఉన్నాడు. నీ ఆస్తి అంతటిని దేవునికి ఇవ్వమని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసులైన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ఆ యొక్క అపోస్తుల కాలములో, ఆది అపోస్తుల కాలములో ఆస్తులను అమ్మి దేవుని కొరకు ఇచ్చారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇస్తే ఏ కొలత ప్రకారంగా నువ్వు ఇస్తున్నావో ఆ కొలతను ప్రభువు తీసుకొని
నూరంతలుగా నీకు కొలిచి ఇస్తూ ఉన్నాడు. ఈ రహస్యాన్ని తెలుసుకొని ఇవ్వడానికి మనం ప్రయత్నించుదాం. డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించుదాం. దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థనకు సమయం ఇవ్వడానికి మనం ప్రయత్నించుదాం. దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తాడు. దేవుని గణపరచడానికి ప్రయత్నించుదాం. దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఏదైతే దేవునికి మనం ఇస్తున్నామో ఆయన దానిని నూరంతలుగా నీకు రిటర్న్ ఇస్తాడు. ఈ రహస్యాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేద్దాం. మన ధనము, మన ఘనత, మన సమయము ప్రభువుకి ఇస్తే ప్రభు ధన ఘన సమస్తము మనకిచ్చే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ఫైనాన్షియల్గా ఒక గొప్ప బ్రేక్ త్రూ కావాలని నేను మీ కొరకు ప్రయాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు ఒక్కరు కూడా అప్పులతో ఉండకూడదయ్యా. ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో ఉండకూడదయ్యా. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలు వడ్డీలు తండ్రి కట్టలేకపోతున్నారు. వడ్డీలు కట్టలేకపోతున్న బిడ్డలకు తండ్రి మీరు సహాయము చేయండి. అప్పులన్నీ కొట్టివేయండి. దేవునికి ఒక వంతు ఇస్తే దేవుడు 10 వంతులుగా తిరిగిస్తాడని, 10 వంతులు దేవునికి ఇస్తే 100 తిరిగిస్తాడని ఈ మా ప్రజలు తెలుసుకుందురుగాక. మీరు సహాయము చేయండి ప్రభు. యేసయ్యా, అదిగో తండ్రి, దశమ భాగము నీ సొమ్ము అని, దశమ భాగము నాది అని మీరు చెప్తూ ఉన్నారు. ఆ దశమ భాగాన్ని చెల్లించడానికి సహాయం చేయండి. సమృద్ధి కలిగి బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి విధములైన ఆర్థిక సహాయం చేసి ఇబ్బందులు కొట్టివేసి సకల సమృద్ధితో వర్ధిల్ల చేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.